ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎయిర్ ఫ్రై కొన్నాను కదండి. ఇందులో ఫస్ట్ టైం నేను చికెన్ వింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయేంటో. నాకు ఫస్ట్ టైం కదా, రండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను చికెన్ వింగ్స్ తీసుకున్నాను, ఒక 10 వింగ్స్. ఇదిగోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ ఇలా కొట్టేసి పెట్టుకున్నాను ఫ్రెష్ది. దీన్ని కొంచెం వేసుకుంటా. మళ్ళీ ఇందులోకి సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం. ముందుగా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు కలిపి అందులో పెట్టే కన్నా ముందులో కలిపి పెట్టుకుంటే కొంచెం మ్యారినేట్ అవుతుంది, కొంచెం నాన్తుగా. చికెన్ కూడా కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను, కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాగా నాని చికెన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకుంటాయి అనమాట. వెంటనే చేసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదు. ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మనం అందులో వేసి పెట్టేయచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, అంత కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంచెం. కాకపోతే చికెన్ కాబట్టి ఇందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, మనం ఏం వేయక్కర్లేదు. మ్యారినేషన్ కోసం పెట్టుకున్నాం కదండి ఒక 1/2 అవర్. చక్కగా మ్యారినేట్ అయింది. ఇందులో కొంచెం అంతా ఇలాగ బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాల పొడి అంటారు కదా, అది కొంచెం వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీన్ని నీట్గా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం అంతా మనం ఇలాగ ఆయిల్ ఇలాగ రుద్దేసుకుంటే సరిపోతుంది. చికెన్లో కూడా మనం ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి ఫస్ట్ దీనికి ఇలాగ పెట్టేసుకొని ఇందులో చికెన్ పెట్టేసుకుందాం. ఇది మనం ఇప్పుడు లోపల పెట్టేసుకొని ఆన్ చేసుకుందాం. ఆన్ అయిందండి. మనకి ఇప్పుడు ఇది చికెన్, ఇదిగోండి చికెన్ ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? లెగ్ పీస్. దాన్ని ప్రెస్ చేసుకుందాం. 21 మినిట్స్. 21 మినిట్స్లో మనకి అయిపోతుంది అన్నమాట. స్టార్ట్ అయింది, అందుకని స్టార్ట్ అయింది. సరే బయటకు కనిపిస్తుంది. ఒక 21 మినిట్స్ వెయిట్ చేయాలి మనం ఇప్పుడు మన వింగ్స్ కావాలంటే. 11 మినిట్స్కి వచ్చిందండి ఇప్పుడు ఇది. ఇప్పుడు 10 మినిట్స్లోకి వచ్చిందండి. మనం ఒకసారి పాజ్ బటన్ నొక్కి అదిగో ఇది తీసి ఒకసారి తిరగవేసుకోవచ్చు అనమాట. ఎలా ఫ్రై అయ్యేంటో చూసుకొని మళ్ళీ వీటిని తిప్పేసి పెట్టుకోవచ్చు. ఇలాగా కాలుతుంది కాబట్టి మనం దీంతో ఇలా తిప్పేసుకోవచ్చు. ఇలా కదిపినా అవుతాయి అనుకోండి, కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. ఇలా తిప్పి పెట్టుకుంటే ఈ పక్కన కూడా బాగా కాలుతాయి. లైట్గా ఇలా ఒక్క స్పూన్ లైట్గా ఆయిల్ని ఇలా పైన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి. ఇంకో 10 మినిట్స్ మళ్ళీ పాజ్ బటన్ నొక్కేసుకుంటే ఇంకో 10 మినిట్స్ అయిపోద్దండి. 10 మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోద్ది అనమాట. లాస్ట్ 10 సెకండ్స్ అండి, ఇంక అయిపోవచ్చింది. అదిగోండి 4 సెకండ్స్. ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. అయిపోతుంది. దానికి అదే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయింది. చూడండి అది కింద చక్కగా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు, అయిపోయింది కాబట్టి. ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు తీసేద్దాం. అబ్బో, వేడి వేడి క్రిస్పీ వింగ్స్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినండి మన క్రిస్పీ వింగ్స్. కానీ చాలా బాగున్నాయి, సూపర్గా అయినాయి. ఫస్ట్ టైంకే కానీ ఆయిల్ లేకుండా చక్కగా ఇలా చేసుకుని తింటే హెల్తీ కూడా. పని కూడా పెద్ద ఎక్కువ అనిపించలేదు. సింపుల్గా పెట్టాను, వాటికవే అయిపోతాయి కదా. ఇంకా మనీ 20 మినిట్స్ వరకు చూడక్కర్లేదు. చూడండి ఎంత బాగున్నాయో. మన ఆయిల్లో చేసినా కూడా ఇంత బాగా
చూసారా ఆయిల్ కూడా మనం వేయకుండానే అసలు చాలా ఎంత బాగా అయిందో, ఏం అంటుకోలేదు కూడా, లోపల చాలా నీట్గా ఉంది. ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి. చూద్దాం లోపల ఎలా ఉందో. బా చాలా క్రిస్పీగా ఉందండి, చాలా బాగా అయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఆయిల్ లేకుండా చక్కగా ఇలాగే చేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి. నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు. స్నాక్స్ అలాంటివన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా రెసిపీస్ మీకు నేను చేసి చూపిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.